మీ అసిస్టెంట్ అందరు ఈ రోజు మంచి పొజిషన్లో ఉన్నారు సార్, ఏమనిపిస్తుంది మీకు? మీతో అట్లనే ఉంటారు ఇంకా మేము అప్పుడున్నట్టే ఇప్పుడు ఉంటారా? ఆల్మోస్ట్ 99% అలాగే ఉన్నారు ఫ్రెండ్షిప్. మొత్తం ఆకుల శివ ఫస్ట్, తర్వాత కొరటాల శివని, త్రికూరు శ్రీనివాస్ అని, కళ్యాణ్ కృష్ణ అని, మచ్చరవి, చాలామంది, సుకుమార్ కూడా నాకు ఉన్న పనిచేశాడు. చాలామంది ఉన్నారు పనిచేయడం, రైటర్ వ్యామారెడ్డి, రైటర్స్, డైరెక్టర్ చాలామంది ఉన్నారు మేజర్గా. అందరు నాతో బాగుంటారు, గౌరవంగా ఉంటారు. వాళ్ళ గురించి నేను ఆశించింది ఏమీ లేదు. నాకు ఉన్నప్పుడు కూడా ఎవరి దగ్గర నేను కథ వినలా, కథ తీసుకోవాలా. ఎందుకు నాతో బాగుంటారంటే 30 మంది దగ్గర పనిచేశారు. చాలామంది ఏంటంటే కథలు తీసుకుంటారు వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు. జూనియర్స్ నేను చెప్పా, అరే ఎప్పుడు ఎవరు నా కథలు చెప్పమాకండి అయ్యా. చెప్పారనుకో, మీరు మనసులో అనుకున్న కథలు ఇన్ఫ్లుయెన్స్ పోయి నేను ఎక్కడో చెప్పేయచ్చు, అదే కథ చెప్పేయచ్చు, ఆ లైన్ చెప్పేయచ్చు. అందుకని నాకు ఎప్పుడు కథలు చెప్పొద్దు. నేనేం చెప్తానంటే కొన్ని సీన్లు మీకు చెప్తా, దాన్ని రాయండి. బయట డైలాగ్ ఉందనుకో నేను తీసుకుంటా, ఇలా రాయాలి సీను, ఇంత లెంగ్త్ ఉండాలా, ఇది పద్ధతి, ఈ డైలాగ్ ఇట్టు ఉండాలా, కంటెంట్ ఇట్టు ఉండాలా అంటే చెబుతుంటా. రాస్తారు, 2 మంచి డైలాగ్ ఉన్నాయనుకో నా డైలాగులు కలుపుకుంటా. నేను కట్ చేశా, ఇద్దరయ్యా నా కథ, ఇందులో నేను బెటర్మెంట్ చెప్తారా, ఆ లెవెల్ తప్ప ఒక్కడ కథ కూడా నేను తీసుకోలేదు నా లైఫ్లో. ఒక్కడ కథ కూడా తీసుకోవాలి అసలు. అందుకు వాళ్ళంటే నేనంటే గౌరవం. మా గురుగారు మమ్మల్ని ఎప్పుడు దొబ్బలేదు, మమ్మల్ని ఎప్పుడు కాజేయలేదు, మా తెలివితేటలు ఎప్పుడు చోరీ చేయలేదు, మనం నేర్చుకున్నాం తప్ప దోచుకోబడలేదు అనే ఫీలింగ్ అందరిలో ఉంది. అది ప్రౌడ్లీ ఐ కెన్ సే. అంతే.